ఏకమయ్యి మరి దళిత హిందువులు కూడా దళిత క్రైస్తవులకు మద్దతు ఇస్తూ అందరూ ఐక్యంతో ఈ రోజు పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ రోజు సవినయంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రిజర్వేషన్లు అనేది మన దళితులు అభివృద్ధి కావడానికి ప్రధానమైన అంశం. ఆ రిజర్వేషన్ని డైరెక్ట్ గా తొలగించినా కూడా, రిజర్వేషన్ తీసేస్తామన్నా కూడా వాళ్ళు మన పైన దాడులు చేస్తారని ఒక కుట్రతోటి వాళ్ళు ఆలోచించే వాళ్ళు పరోక్ష రూపంలో ప్రభుత్వ సంస్థలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలను ప్రైవేటీకరణ చేయడం, మరియు దళిత హిందువులు దళిత క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెడితే దళిత క్రైస్తవులను బీసీలో కలిపితే ఉన్నది దళిత హిందువుల్లో దళిత క్రైస్తవులు కలిపి దళిత క్రైస్తవులు 60 నుంచి 70% ఉన్నారు. మరి 30% దళిత హిందువులకి 2% 3% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి అణచేయాలనేదే ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్రపడుతుంది. కాబట్టి వీటన్నిటిని ఎదుర్కోవడానికి ఐక్యవంతమ పోరాటం చేయాలని అందరికీ సవినయంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి సమావేశ అధ్యక్షులు అత్తరపు గారికి జైలు తెలియజేస్తున్నాం. వాళ్ళు సాధించుకున్నారు. అదేవిధంగా 1990లో బౌద్ధులు దళితులు బౌద్ధ మతాన్ని స్వీకరించి ఏ విధంగా అయితే వాళ్ళు ఆ రోజు ఎస్సీ వాళ్ళ కులాన్ని సాధించుకున్నారో అదే తరహాలో ఈ రోజు మనం దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినటువంటి వారు పోరాటం చేసి సాధించకపోతే మన రాజ్యాధికారానికి మన రాజ్యాధికారంలో భాగమైన రిజర్వేషన్లని తొలగించడానికి ఇది కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెడుతున్నటువంటి పెద్ద యొక్క కుట్ర ఈ రోజు తెలియజేస్తున్నాను పెద్దవారా. కావున ప్రతి ఒక్కరికి సవినయంగా తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చినటువంటి క్రైస్తవ మతంలో ఉన్నటువంటి పెద్దలు దళితులు మరి మన కోసం కొంతమంది అతిపెద్ద కులాలు అభివృద్ధి చెందిన కులాల్లో మన మద్దతు రావడం జరిగింది. వీరందరికీ సవినయంగా తెలియజేస్తున్న ఈరోజు మనము ఖచ్చితంగా అంటే రాజ్యాధికారం చేరుకోవాలన్నా మన కుల వివక్షతను అణిగొట్టుకోవాలన్నా ఖచ్చితంగా అంటే మనం ఎస్సీ హోదాలో ఉంటేనే తప్ప మనం ఏ బీజేపీ ప్రభుత్వం